వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. రీసెంట్గా సహజీవనం అనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అయితే సహజీవనం తర్వాత ఒకవేళ ఆ యువతి కానీ ప్రెగ్నెంట్ అయిందనుకోండి, సహజీవనం సమయంలో అతను వదిలేసి వెళ్ళిపోతే ఈమె పరిస్థితి ఎలా ఉంటుంది? తర్వాత బిడ్డను కన్నా తర్వాత సింగిల్ పేరెంట్గా పడే బాధ చెప్పలేంది, అది మనం మాటల్లో చెప్పలేంది. ఇలాంటి వారికి మీరు ఏ రకంగా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఈ సహజీవనం అనేది మన ఆచారం కాదండి. మన చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటిది లేదండి. ఈ మధ్య మనం వెస్ట్రన్ పోకళ్ళు చూసి అదేదో అడ్వాన్స్డ్ అనుకుని ఓకే మేమేదో గొప్పవాళ్ళం అనుకొని ఈ రాంగ్ స్టెప్స్ అంటాం. ఎందుకంటే ఇది తాత్కాలికమైన ఎంజాయ్మెంట్, ఇది పర్మనెంట్ ఫ్యూచర్ని డ్యామేజ్ చేస్తుందండి. ఆ సంగతి తెలుసుకోవట్లేదండి. ఈ సహజీవనం అనేవాళ్ళు మోస్ట్లీ చాలా కేసుల్లో అది శారీరక ఆకర్షణ అండి. ఆకర్షణ అనేది వాళ్ళు ఆకర్షణనే ప్రేమ అనుకొని ఓకే ఇప్పుడు మరి పెద్దవాళ్ళని అడిగి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే వాళ్ళకి తెలుసు ఏమని, ఇటు అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోవడం అబ్బాయికి తెలుసు, అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోవడం అమ్మాయికి తెలుసు. ఓకే మరి అప్పుడు అక్కడి నుంచి విడిపోతే ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఎటు మనకు కుదరదు కాబట్టి మనం ఆగిపోతే ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలివితేటలుగా, వాళ్ళు ఎటు ఒప్పుకోరు కదా, మనం కలిసి ఉన్నాము తర్వాత ఒప్పుకుంటారు అని ఆ టైప్ ఆఫ్ రాంగ్ థింకింగ్ తోటి ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నారండి. తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సహజీవనం కేసెస్లో 100కి 90% విడిపోతారండి. పిల్లలు పుట్టకముందే విడిపోతారండి. ఆ పిల్లలు పుట్టడం అనేది బై యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఆకర్షణతో చేసుకున్న ఏ మ్యారేజ్, అది ఏ రిలేషన్షిప్ అయినా, అది ఫ్రెండ్షిప్ కావచ్చు, దగ్గర కావచ్చు, నిలవద్దు. ఎందుకు నిలవద్దు? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ శారీ మీరు ఎప్పుడు కొన్నారు? 2 రోజులు అయింది కదా. సో మీరు ఇది మీకు బాగా నచ్చి కొన్నారు, ఇది కలర్ నచ్చి, క్లాత్ క్వాలిటీ నచ్చి మీరు కొనుక్కున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేమంతా పొగుడతాం, ఓ మహాలక్ష్మి గారు చాలా బ్యూటిఫుల్ శారీ అని అంటాం, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇదే శారీ మీరు వాడుతున్నారు, 2 years తర్వాత మళ్ళీ వేసుకున్నారు అనుకుందాం కాసేపు, మీరు ఫస్ట్ రోజు వేసుకున్నంత ఆనందం దాంట్లో ఉంటుందా? ఉండదు. కొత్తలో ఉన్న ఆనందం పాతబడిన తర్వాత ఉండదు. ఎందుకని ఉండదు? ఆకర్షణ కోల్పోతుంది. అంటే అర్థం ఏంటంటే ఆకర్షణ అనేది విత్ యూజ్ అండ్ టైం తగ్గిపోతుందండి. మనుషులు కూడా అట్లాగే, ఎవరైనా అంతేనండి, ఎవరైనా చెప్పు. ఎందుకంటే అతనేమి ఆమె క్వాలిటీస్ నచ్చి చేసుకోవాలా, ఆమె ఆకర్షణ ఏదో ఫేస్ నచ్చి ఉండొచ్చు, బాడీ నచ్చి, రకరకాల ఒక్కొక్కరికి ఒక పారామీటర్స్ ఉంటాయి కదా, నచ్చి చేసుకుంది. వాటి మీద మెల్లమెల్లగా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు విడిపోవటం ఈజీ అవుతుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏమవుద్ది, ఎప్పుడైతే ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారో మరి మెల్లమెల్లగా మరి నెగిటివ్ క్వాలిటీస్ దాచిపెట్టలేరు కదా, ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదా. బయటపడినప్పుడు తగాదాలు అవుతాయండి. ఆ తగాదాలు అయినప్పుడు వాళ్ళు విడిపోతారు. ఈ మధ్య నా దగ్గరికి ఇట్లా ఒక ఇద్దరు వచ్చారండి, అబ్బాయి. వాళ్ళిద్దరు ఈ విధంగానే ఒక క్యాప్చర్ చేస్తారు డిఫరెంట్ సెక్షన్స్లో. సో ఇద్దరు మెల్లమెల్లగా ఈ విధంగా కలవటం, సరిగా కలవటం చేస్తున్నారు. దాదాపు దగ్గర సహజీవనం లాంటిది అనుకోవచ్చు అనమాట. సరే ఒకరోజు ఏమైందంటే ఈ అమ్మాయి గురించి ఒక నెగిటివ్ విషయం తెలిసింది అతనికి. తెలియదు, అతను బాగా కోపం వచ్చేసింది. నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు, ఓకే నాకు ఎందుకు ముందు చెప్పలేదు, నేను ముందు చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పలేదు, ఇప్పటికైనా నీకు తెలియాలని చెప్తున్నాను, అయితే నాకు కట్ అన్నాడండి. సింపుల్గా రిలేషన్షిప్ కట్ అన్నాడండి. ఇప్పుడు ఎంఐ లైఫ్ ఏముంది? ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా, వీళ్ళిద్దరు ఫిజికల్గా కలిసి ఉంటున్నారు అని తెలుసు కదా. ఇప్పుడు ఎంఐకి మరి మ్యారేజ్ అవుద్దా? అవ్వదు కదా. ఒకవేళ చేసుకుందాం అనుకుందాం, మరి చేసుకున్న తర్వాత రేపు బయటపడింది, ఇప్పుడు ఏమవుద్ది చెప్పండి. ఇప్పుడు అమ్మాయి ఏదో ఒక 3 months హ్యాపీనెస్ కోసమని, ఆ తాత్కాలిక సుఖం కోసం వెళితే, ఇప్పుడు ఆ అబ్బాయి బ్రేకప్ అంటే ఈ అమ్మాయి రెండో పెళ్లి నెక్స్ట్ పెళ్లి చేసుకోలేదు, చేసుకున్నా అది ప్రాబ్లంలో పడుద్ది. ఎందుకంటే నువ్వు ఎక్కువ కాలం మోసం చేయలేదు, బయటపడాల్సింది ఏదో ఒక రోజు, దీన్ని దాచిపెట్టలేరండి. అయితే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, సహజీవనంలో అబ్బాయి కంటే అమ్మాయి మీదే ఈ ప్రభావం ఎక్కువ పడుతుంది. మరి అబ్బాయి తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉంటున్నాడు కదా అని మనం అనుకుంటామండి. ఇక్కడ కూడా చెప్పాలి మీకు,
ఈ అబ్బాయి ఎప్పుడైతే ఈ విధంగా సహజీవనం ఉండి ఈ విధంగా ఫ్రెండ్షిప్లో ఉండి ఎంత చేశాడు, రేపు ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా ఆయన బ్రెయిన్ డౌట్స్ క్రియేట్ చేస్తుందండి. ఓకే, అంతే కదా మరి. ఇతను తప్పు చేశారు కాబట్టి ఈ అమ్మాయి కూడా ఎవరితో ఇంతకుముందు ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా అని చెప్పేసి ఈయన ఏం చేస్తారు, ఈ బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. దీన్నే మేము అంటామంటే ఇది బ్రెయిన్ పనిష్మెంట్ సిస్టమ్ అండి, ఇది బీపీఎస్. చాలామంది అనుకుంటారు మనం చేసిన మోసాలు తప్పులు ఎదురువాళ్ళకి తెలియవనుకుంటారు, తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ రికార్డు ఉందండి, మన ఆలోచనలు ఈ రికార్డే ప్లే అవుద్ది అనమాట. మళ్ళీ రేపు ఈ అబ్బాయి గారు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి మీద అనుమానం స్టార్ట్ అవుద్దండి. మరి ఈ అమ్మాయి ఎవరితోనే ఫ్రెండ్షిప్లో ఉందా, ఎవరితోనే లివింగ్లో ఉందా, ఇవన్నీ చేయాలని చూస్తుంటాయండి. లేదు ఈ అమ్మాయిలు ఇంకో అబ్బాయిని చేసుకున్నా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. వీళ్ళు ఫ్రీగా కాపురం చేయలేరండి. అందుకని నేనేం చెప్తున్నానంటే మన సమాజంలో మన కల్చర్లో ఈ సహజీవనం అనేది సక్సెస్ కాదండి. మీరు చెప్పినట్టుగా ఇది మరి మ్యారేజ్కి ముందే విడిపోతే ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే మరి పిల్లలు పుట్టారు అనుకోండి, కాసేపు ఒక పిల్లాడు పుట్టాడు, ఇప్పుడు విడిపోయారు, ఇప్పుడు ఈమె మరి పిల్లాడికి తండ్రి అని ఎక్కడ చూపించు, అదే కదా ప్రాబ్లం కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకో పెళ్లి కూడా చేసుకోవడానికి వీల్లేదు కదా. ఇప్పుడు ఈ పిల్లాడిని చూసుకోవాలా, ఓకే, మరి అమ్మాయి లైఫ్ లీడ్ చేయాలా, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీరు సహజీవనంలో ఉండి ఈ పిల్లలు కనుక కానీ విడిపోయారు అంటే మీరు చాలా ఆ పిల్లలకి అన్యాయం చేస్తున్నట్టు. మరి వాళ్ళ వెస్ట్రన్ కంట్రీస్ ఇదే కదండి ప్రాబ్లం. వాళ్ళ పిల్లలకి ఒరిజినల్ తండ్రి ఎవరో ఒరిజినల్ తల్లి ఎవరెవరో తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళు వేరే వాళ్ళని చేసుకున్నారు, మళ్ళీ విడిపోతారు, మళ్ళీ పిల్లలు పుడతారు, వేరే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఎక్కడ తెలుస్తుంది, మనకు సంబంధాలు ఎక్కడ తెలుస్తాయి, ఎవరు ఏంటంటే మనకు తెలుస్తుందా? సమాజం మొత్తం విచ్ఛిన్నం అయిపోయిందండి, అంతే కదా మరి చెప్పండి. ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు తెలియని పిల్లలాగా అవుతారు. ఉన్నారు తల్లిదండ్రులు కానీ తెలియదు వాళ్ళకి. అప్పుడేమవుతుంది, ఈ పిల్లలు కూడా సైకలాజికల్ ఇష్యూస్లో పడతారు. రేపు వీళ్ళు వైలెంట్గా రకరకాలుగా దొంగలు అవ్వటమో వైలెన్స్ నేర్చుకొని రకరకాల ప్రాబ్లమ్స్లో పడుతుంటారు. మరి వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో ఇదే కదండి ప్రాబ్లం. మరి ఎందుకు వాళ్ళు ఇండియన్ వివాహ సంస్థ మరి వ్యవస్థకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? కాబట్టి చాలామంది యువత తెలుసుకోవాల్సింది ఏదో మేము లవ్ చేసుకుంటున్నాము, లేకపోతే మేమేదో సహజీవనం చేస్తున్నాం, మేమేదో అడ్వాన్స్డ్ అని అనుకుంటే చాలా తప్పండి. ఇది ఓన్లీ తాత్కాలికమైనటువంటి ఆనందము, ప్లెజర్. మీ యొక్క పర్మనెంట్ భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒక 6 నెలలు కలిసి ఎంజాయ్ చేశారండి, ఇప్పుడు విడిపోయారు, రేపు ఈ అమ్మాయి భవిష్యత్తు మొత్తం పోయినట్టే కదా. ఈ మచ్చ ఉంటుంది కదా, నువ్వు పలానా వాటితో ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తావు తెలుస్తుంది కదా వాళ్ళకి. మరి ఈ అమ్మాయి తప్పించుకోగలదా? తప్పించుకోలేదు కదా. కాబట్టి ఏం చేస్తున్నాము, తాత్కాలిక సుఖానికి పోయి పర్మనెంట్ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా తెలుస్తుంది ఏమనంటే నేను చాలా తప్పు చేశాను, అనవసరంగా వీడిని నమ్మి నేను ఈ దీంట్లో దిగాను అన్న సంగతి తెలుస్తుంది అమ్మాయికి. ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒకళ్ళు వచ్చారని చెప్పేసి అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరిని స్టడీ చేశాను విడివిడిగా. స్టడీ చేసి ఇద్దరు కలిపి కూర్చోబెట్టి అడిగాను, మరి మీరు ఇద్దరు ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామని ఆలోచన వచ్చిందా అని అడిగారండి. ఇద్దరు మాకు ఆలోచన రాలేదన్నారండి. ఎంత విచిత్రం చూడండి. ఇప్పుడు మరి అంటే సహజీవనం చేసేది పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేకుండా కూడా చేస్తే మరి ఎంత ప్రాబ్లం అవుతుంది? మరి ఇప్పుడు ఆ అబ్బాయి మీద బైండింగ్ లేదు, ఈ అమ్మాయి మీద బైండింగ్ లేదు అంటే మరి వీళ్ళిద్దరు రేపు ఇంకో ఇద్దరిని మోసం చేస్తారు కదా. అవునక చెప్పండి. కాబట్టి ఈ సహజీవనం అనే కాన్సెప్టు మన సంస్కృతికి సూట్ కాదు. చేసుకుంటున్నారంటే అజ్ఞానంతో చేసుకుంటున్నారు, అజ్ఞానంతో ఉంటున్నారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హోల్ సమాజం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.